టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము గత తరగతిలో త్రిభుజం యొక్క కేంద్రాల గురించి నేర్చుకున్నాము. అంటే ద సెంటర్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ గురించి మనము చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ తరగతిలో కూడా మిగిలినటువంటి యొక్క త్రిభుజముల యొక్క కేంద్రముల గురించి తెలుసుకుంటాం. అంటే మిగిలినటువంటి యొక్క సెంటర్స్ ఆఫ్ ద సర్కిల్స్ గురించి నేర్చుకుని తర్వాత కొన్ని త్రిభుజంలో ఉన్నటువంటి యొక్క ముఖ్యమైనటువంటి ధర్మాలు అంటే సిద్ధాంతాల ఆధారంగా ఉన్నటువంటి యొక్క ధర్మాలను మనం నేర్చుకొని ప్రత్యేకంగా లంబకోణ త్రిభుజంలో సంబంధించినటువంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి అంశములను కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. తదుపరి బహుభుజులు అంటే ఏమిటి, బహుభుజులకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనము ఈ తరగతిలో చర్చించుకోవడం జరుగుతుంది. తర్వాత చతుర్భుజాలు, తర్వాత వృత్తములు, అదేవిధంగా వృత్తంలో ఉన్నటువంటి యొక్క భాగాలు అంటే సర్కిల్, ఆ సర్కిల్ ఉన్నటువంటి పార్ట్స్ గురించి చర్చించుకొని తర్వాత అధ్యాయంలో మనము ఈ రేఖాగణితము లేదా జామెట్రీకి సంబంధించినటువంటి అధ్యాయానికి సంబంధించిన కొన్ని మాదిరి సమస్యలను మనము సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదట ఈ తరగతిలో మనం ఇంకా చర్చించుకోవాల్సినటువంటి అంశము అదేమిటంటే అంతరకేంద్రము. దీన్నే ఇన్ సెంటర్ అంటారు. ఇన్ సెంటర్. అంతరకేంద్రాన్ని చర్చించే ముందు మనము కోణ సమద్విఖండన రేఖ గురించి తెలుసుకోవాలి. అంటే యాంగిల్ బైసెక్టార్ గురించి నేర్చుకోవాలి. దాని గురించి మనము గత ఎపిసోడ్లో చర్చించుకోవడం జరిగింది. అయినప్పటికీ మరొకసారి దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని అంతరకేంద్రం గురించి చర్చించుకుందాం. ఇప్పుడు ఉదాహరణకు ABC, ఏ యొక్క కోణ సమద్విఖండన రేఖ, బి యొక్క కోణ సమద్విఖండన రేఖ, సి యొక్క కోణ సమద్విఖండన రేఖ. అంటే ఈ రెండు సమాన కోణాలుగా విభజించింది. అదేవిధంగా ఈ రెండు సమానంగా ఉన్నాయి కోణాలు, ఈ రెండు సమానంగా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ మూడు గమనించినట్లయితే కోణ సమద్విఖండన రేఖలు ఒక బిందువు వద్ద మిళితమైనవి. దీన్నే ఇన్ సెంటర్ ఐ అంటారు. సో ఇప్పుడు ఈ ఐని ఇచట ఇన్ సెంటర్ అంటారు. ఇన్ సెంటర్. దీన్ని అంతరకేంద్రము అంటారు, త్రిభుజం యొక్క అంతరకేంద్రం. నెక్స్ట్ అదేవిధంగా ఈ అంతరకేంద్రం అనేది త్రిభుజ భుజాల నుండి సమాన దూరంలో ఉంటుంది. త్రిభుజ భుజాల నుండి సమాన దూరంలో ఉంటుంది. సమాన దూరంలో ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ ప్రశ్న మనకు పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉంటుంది. త్రిభుజ భుజాల నుండి సమాన దూరంలో ఉండేటువంటి యొక్క కేంద్రం ఏమిటి? దాన్ని అంతరకేంద్రము అంటారు. ఇప్పుడు మరికొన్ని అంశాలను మనం పరిశీలిద్దాం. దీన్ని మరొక రకం కూడా చెప్పవచ్చు. ఎలా అంటే ఒక త్రిభుజంలో వృత్తాన్ని గనక అంతర్లిఖించినట్లయితే ఈ అంతర్వృత్త కేంద్రాన్ని కూడా ఏమంటారంటే అంతర్కేంద్రం అంటారు. ఇప్పుడు ఇవి వ్యాసార్థాలు ఐడి, ఐఈ, ఎఫ్, ఏబిసి త్రిభుజం అనుకుందాం. ఈ ఐడి, ఐఈ, ఐఎఫ్ సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ అంతరకేంద్రం అనేది భుజాల నుండి సమాన దూరంలో ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ అంతర్వృత్త వ్యాసార్థాన్ని అంతర్వృత్త వ్యాసార్థమును స్మాల్ ఆర్తో సూచిస్తారు. స్మాల్ ఆర్తో సూచిస్తారు. సాధారణంగా మనకు తెలుసు త్రిభుజ వైశాల్యాన్ని డెల్టాతో సూచిస్తారని. డెల్టా అనే అక్షరంతో సూచిస్తారు. త్రిభుజము ఏబిసి వైశాల్యము, దీన్ని మనము డెల్టాతో సూచిస్తాము. అయితే
ఈ ఆర్ కనుక్కోవడానికి మనకు సూత్రం ఏమిటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. ఇక్కడ ఎస్ అనేది తెలుసు మనకు. ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఈ సూత్రం ద్వారా మనము అంతర వృత్త వ్యాసార్థాన్ని కనుక్కోవచ్చు. దాన్ని ఇన్ రేడియస్ అంటారండి ఇంగ్లీష్లో. ఇన్ రేడియస్. ఆర్ ఈజ్ కాల్డ్ ఇన్ రేడియస్. ఇన్ రేడియస్ అంటారు. ఇప్పుడు మరొకసారి మనము ఈ అంతర కేంద్రాన్ని గురించి మనం చర్చించుకుందాం. ఒకసారి ఈ అంతర కేంద్రం అంటే ఏమిటి? అంతర కేంద్రం అంటే ఏ యొక్క కోణ సమద్వికరణ రేఖ, బి యొక్క కోణ సమద్వికరణ రేఖ, సి యొక్క కోణ సమద్వికరణ రేఖ, ఇవి ఈ మిలిత బిందువును ఐ అని అంటారు. దాన్ని ఐ అనే అక్షరంతో సూచిస్తారు. ఇంగ్లీష్లో దీన్ని ఇన్ సెంటర్ అంటారు. ఈ అంతర కేంద్రం అనేది త్రిభుజ భుజాల నుండి సమాన దూరంలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. కాబట్టి దీని యొక్క అంతర్వృత్త వ్యాసార్థాన్ని ఆర్తో సూచిస్తారని. అదేవిధంగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఆర్ ఏమంటారంటే ఇంగ్లీష్లో దీన్ని ఇన్ రేడియస్ అంటారు. ఈ విధంగా మనం దాన్ని మొత్తాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. సో మరొకటి మనం గమనిద్దాం. బహుభుజులు, పాలీగాన్స్. పాలీగాన్స్ బహుభుజులు. బహుభుజులు అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖాఖండాలచే ఒక తలములో ఏర్పడే సంవృత పటాన్ని బహుభుజులు అంటారు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి. ఒకసారి మనము ఈ స్క్రీన్ పైన చూసినట్లయితే రకరకాల మనకు సంవృత పటాలు ఉన్నాయి. ఈ పటాలన్నింటినీ కూడా ఏమంటారంటే బహుభుజులు అంటారు. తెలుసు మనకు. దీన్ని త్రిభుజము అంటారు, ట్రయాంగిల్. దీన్ని చతురస్రము. 1 2 3 4 5 ఇది పంచభుజి. ఇంకా అదేవిధంగా మిగిలిన వాటికి కూడా వాటి యొక్క భుజాల సంఖ్యను పెట్టి మనం పేర్లు పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 6 దీన్ని షడ్భుజి. షడ్భుజి, హెక్సాగాన్ అంటారండి. హెక్సాగాన్. దీన్ని పెంటాగాన్. పెంటాగాన్. సో దిస్ ఇస్ ట్రయాంగిల్. సో ఈ విధంగా మనం బహుభుజులు చర్చించుకోవచ్చు. ఈ బహుభుజుల్లో మనకు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్న మీద మనము ఒకసారి మనం దృష్టి పెడతాం. సో ఈ బహుభుజుల్లో ముఖ్యంగా ఏంటంటే బహుభుజులలోని అంతర కోణాల మొత్తానికి సూత్రం ఏముంది. మనం త్రిభుజం గురించి తెలుసు, చర్చించుకుందాం. త్రిభుజంలో అంతర కోణాల మొత్తం మనకు 180 డిగ్రీలని తెలుసు. కానీ ఇప్పుడు ఉదాహరణకు 4 భుజాలు కలిగి ఉందనుకోండి బహుభుజి. అప్పుడు దాని యొక్క అంతర కోణాల మొత్తం ఎలా కనుక్కోవాలి? అదేవిధంగా పంచభుజిలో ఏ విధంగా కనుక్కోవాలి, షడ్భుజిలో ఏ విధంగా కనుక్కోవాలి, తర్వాత సప్తభుజిలో ఏ విధంగా కనుక్కోవాలి, అష్టభుజిలో ఏ విధంగా కనుక్కోవాలి. అదేవిధంగా n భుజాలు కలిగినటువంటి యొక్క బహుభుజిలోని అంతర కోణాల మొత్తం కనుక్కోవడానికి ఏదైనా సూత్రం ఉందా ఒకసారి మనం గమనిద్దాం. ఒకసారి n భుజాలు కలిగిన బహుభుజి లోని అంతర కోణాల మొత్తము
ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మొత్తము 180 డిగ్రీస్ అవుతుందా ఒకసారి చూద్దాం. n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఉదాహరణలు గమనిద్దాం. పంచభుజిలోని అంతర కోణాల మొత్తము ఎంత? ఉదాహరణకు పరీక్షలో వచ్చిందనుకుందాం. ఇప్పుడు మనము ఈ పైన మనకు ఈ సూత్రం ఉంది. ఈ సూత్రం ఆధారంగా మనం ఈ సమస్యను చాలా సులభంగా సాధించవచ్చు. సో ఏ విధంగా సాధించాలి? ఇక్కడ మొదట పంచభుజి అంటే ఇక్కడ n=5 తీసుకుంటాం. అంతర కోణాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు, మన సూత్రం తెలుసు కదండి, n-2 ఇంటూ 180 డిగ్రీస్ అంటే 5 - 2 3 ఇంటూ 180 540 డిగ్రీస్. సో ఈ విధంగా పంచభుజిలోని అంతర కోణాల మొత్తం వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా మరొక లెక్కను చూద్దాం. షడ్భుజిలోని అంతర కోణాల మొత్తము షడ్భుజిలోని అంతర కోణాల మొత్తము అంటే షడ్భుజి అంటే అర్థం ఏమిటి? 6 భుజములు కలిగినటువంటి యొక్క బహుభుజి. అంటే ఇచ్చట n మనము 6 తీసుకోవాలని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇప్పుడు సమస్యను సాధించేటప్పుడు n=6 అవుతుంది. కాబట్టి దీనిలో అంతర కోణాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 6 - 2 ఇంటూ 180 డిగ్రీస్ అంటే 4 ఇంటూ 180 అంటే 720 డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా సప్తభుజి అంటే n=8 తీసుకోవాలి. అష్టభుజి అంటే n=8 తీసుకోవాలి. అదేవిధంగా దశభుజి అంటే దట్ ఈస్ యాక్చువల్లీ 10 సైడ్స్ ఉంటాయి. 10 భుజాలు కలిగినటువంటి యొక్క బహుభుజిలోని అంతర కోణాల మొత్తం అడిగితే n=10 ప్రతిక్షేపిస్తే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మరొక అంశం గుర్తుపెట్టుకోవాలి. క్రమ బహుభుజి అనేటువంటి యొక్క భావన కూడా వస్తుంది. రెగ్యులర్ పాలిగాన్, క్రమ బహుభుజి దీన్ని రెగ్యులర్ పాలిగాన్. సో రెగ్యులర్ పాలిగాన్ అంటే అర్థం ఏంటి? ఒక బహుభుజిలోని భుజాల కొలతలు అదేవిధంగా కోణాల కొలతలు ఒక్కొక్క కోణము కొలత సమానంగా ఉన్నట్లయితే దానిని క్రమ బహుభుజి అని అంటారు. దానిని రెగ్యులర్ పాలిగాన్ అంటారు. ఇప్పుడు మనము ఉదాహరణకు ఒక క్రమ షడ్భుజిలో ఉన్నటువంటి ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత అని అడిగారు అనుకోండి. అప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని పరిశీలించినట్లయితే షడ్భుజిలోని అంతర కోణాల మొత్తము 720. షడ్భుజిలో ఎన్ని భుజాలు ఉంటాయండి? 6 భుజాలు. కాబట్టి 6తోని గనక 720ని మనకు భాగాహారం చేసినట్లయితే అప్పుడు మనకు ఒక్కొక్క కోణం యొక్క విలువ వస్తుంది. కాబట్టి ఈ క్రమ బహుభుజి అని కూడా మనకు పోటీ పరీక్షలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అలాంటి సమస్యలు మనం సాధించడానికి ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. క్రమ షడ్భుజిలోని ఒక్కొక్క అంతర కోణం విలువ డాష్. ఈ ప్రశ్న మనకు పోటీ పరీక్షలో వచ్చిందనుకుందాం. ఇప్పుడు మొట్టమొదట మనం చేయవలసినవి ఏంటంటే దీనికి
సూత్రీకరణ చేద్దాం. ఎలా అంటే చూడండి, n భుజాలు కలిగిన క్రమబహుభుజి యొక్క అంతరకోణాల మొత్తం. n భుజాలు కలిగిన క్రమ బహుభుజిలోని అంతరకోణముల మొత్తము. ఇది మనకు తెలుసు, n-2 ఇంటూ 180 degrees. ఇప్పుడు మనకు కావలసింది ఒక్కొక్క అంతరకోణము ఈజ్ ఈక్వల్ టు n-2 ఇంటూ 180 degrees డివైడెడ్ బై, ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయండి? n భుజాలు, కాబట్టి n చేత భాగించాలి. కాబట్టి ఈ సూత్రాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సూత్రం ఆధారంగా ఈ సమస్యను చేయవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. లెక్క ప్రకారం ఇచ్చట n = 6, ఒక్కొక్క అంతరకోణము. That means each of the interior angle of a hexagon, regular hexagon. n-2 180 degrees by n. So 6 minus 2, 4 into 180 divided by 6. 6 3 ja. So 120 degrees. ఇక్కడ ఒక్కొక్క అంతరకోణం విలువ మనకు 120 డిగ్రీలు ఉంటుంది. సో ఈ విధంగా మనకు క్రమబహుభుజిలో ఒక్కొక్క అంతరకోణం యొక్క విలువ కూడా కనుక్కోవచ్చు. దట్ మీన్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఈచ్ ఆఫ్ ద యాంగిల్ ఇన్ ఏ గివెన్ రెగ్యులర్ పాలిగాన్ యూజింగ్ దిస్ ఫార్ములా. సో దట్ ఈస్ n-2 multiplied by 180 degrees upon n. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ సూత్రం ద్వారా పోటీ పరీక్షల్లో మనం ఏ లెక్క అయినా సరే చాలా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు మనము ఒక క్రమ బహుభుజిలో కానీ లేకపోతే బహుభుజిలో కానీ ఏదైనా బహుభుజిలో కానీ బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటుంది అది ఒకసారి మనము త్రిభుజంలో చర్చించుకున్నాం. త్రిభుజములోని బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు కాబట్టి ఏదైనా బహుభుజిలోని యొక్క బాహ్య కోణాల మొత్తం కూడా ఎల్లప్పుడూ 360 డిగ్రీలు అవుతుంది. అదే గనక ప్రత్యేకంగా పోటీ పరీక్షల్లో ఒక n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజిలో ఉన్నటువంటి ఒక్కొక్క బాహ్య కోణం విలువ ఎంత అని అడిగారనుకోండి, దానికి ఏంటంటే 360 డిగ్రీలు n చేత భాగాహారం చేస్తే వస్తుంది. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఈచ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ n సైడెడ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees అపాన్ n. సో ఆ సూత్రాన్ని ఒకసారి మనము జ్ఞప్తికి తెచ్చుకొని ఆ సూత్రం ద్వారా ఒక సమస్యను మనం సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. n భుజాలు కలిగిన క్రమ బహుభుజి లోని బాహ్య కోణముల మొత్తము 360 డిగ్రీలు. ఒక్కొక్క బాహ్య కోణము ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు బై n. ఒక సమస్యను మనం పరిశీలిద్దాం. ఒక సప్తభుజిలోని బాహ్య కోణాల మొత్తము
దీనికి ఆన్సర్ డైరెక్ట్గా రాయొచ్చు 360 degrees. ఒక క్రమ షడ్భుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం విలువ ఈ ప్రశ్న అడిగారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఒక క్రమ షడ్భుజిలోని ఒక్కొక్క బాహ్య కోణము ఇప్పుడు ఈ ప్రశ్నను మనం సాధించాలంటే మొదట n = మనకు 6 అని తెలుసు, 6 భుజాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క బాహ్య కోణం ఒక్కొక్క బాహ్య కోణం 360 డిగ్రీలు బై n. ఇక్కడ n అంటే 6 కాబట్టి 360/6 అంటే 60 డిగ్రీలు వస్తుంది. ఒక్కొక్క కోణం 60 డిగ్రీలు ఉంటుంది బాహ్య కోణం. సో ఇప్పుడు మనకు ఈ బహుభుజిలో కర్ణాల సంఖ్య ఏ విధంగా కనుక్కోవాలి? ఎందుకంటే పోటీ పరీక్షల్లో మనకు వివిధ రకాల బహుభుజులు ఇచ్చేసి మనకు డయాగ్నల్స్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అడగడం జరుగుతుంది, కర్ణాల సంఖ్యను అడగడం జరుగుతుంది. కాబట్టి కర్ణాల సంఖ్య కనుక్కోవడానికి మనకు సూత్రం ఉందండి. ఆ సూత్రాన్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే కర్ణాల సంఖ్యను చాలా సులభంగా కనుక్కోవచ్చు. సో ఏ విధంగా కనుక్కోవాలి ఆ కర్ణాల సంఖ్యను, దానికి సంబంధించినటువంటి సూత్రాన్ని ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకొని ఆ సూత్రాన్ని రాసుకొని తర్వాత మనము కొన్ని సమస్యలను మనం పరిశీలిద్దాం. n భుజాలు కలిగిన బహుభుజిలోని కర్ణముల సంఖ్య దీన్ని ఈ రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. nc2 - n. మనకు తెలుసు nc2 అంటే మనం ద్విపద సిద్ధాంతం నేర్చుకున్నప్పుడు చర్చించుకున్నాం. n × n - 1/2 × 1 2 మైనస్ n. n × n - 1 మైనస్ 2n/2. ఇప్పుడు మనం n కామన్ తీసినట్లయితే n - 1 మైనస్ 2/2 n × n - 3/2. ఇది సూత్రీకరణ. కాబట్టి మీరు ఈ విధంగా రాయడానికి ఎందుకు ఈ విధంగా రాయడం జరిగిందంటే n భుజాలు కలిగిన బహుభుజిలోని కర్ణాల సంఖ్య అడిగింది అనుకోండి, ఆప్షన్స్లో మనకు ఈ nc2 - n ఉండవచ్చు, లేకపోతే n × n - 3/2 ఉండవచ్చు. కాబట్టి దాని కొరకు మాత్రమే. కానీ మనము ఈ కర్ణాల సంఖ్య అడిగినప్పుడు అంటే n ఇచ్చేసి, అంటే ఇఫ్ n ఈజ్ గివెన్ అండ్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆర్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్ ఫర్ ఎనీ పాలినామియల్, సో దెన్ జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ద ఫార్ములా n × n - 3/2. అంటే n భుజాలు ఇచ్చేసి ఆ బహుభుజిలో వ్యవస్థితమయ్యేటువంటి యొక్క కర్ణాల సంఖ్య కనుక అడిగినట్లయితే మనం జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో n × n - 3/2. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని బాక్స్గా తీసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం సమస్యను మనం సాధించడానికి ప్రయత్నం చేద్దాం. పంచభుజిలోని కర్ణాల సంఖ్య లేదా కర్ణముల సంఖ్య. పంచభుజిలో ఎన్ని కర్ణాలు ఉంటాయి? ఈ సమస్య వచ్చిందనుకుందాం. మొట్టమొదట పంచభుజి అంటే ఏమిటండి? 5 భుజాలు కలిగినటువంటి బహుభుజి. అంటే దట్ మీన్స్ ఇట్ కంటైన్స్ యాక్చువల్లీ 5 సైడ్స్. అంటే ఇక్కడ మనకు n = 5గా తీసుకోవాలి. సో n = ఇక్కడ 5. మనకు అడిగింది కర్ణముల సంఖ్య కాబట్టి
కర్ణముల సంఖ్యకు సూత్రం ఏమిటండి? కర్ణముల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2. ఇక్కడ n అంటే 5, 2/2, సో 5. పంచభుజిలోని కర్ణముల సంఖ్య 5. సో ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పెంటాగాన్ ఈజ్ 5. ద నెంబర్ ఆఫ్ diagonals of a pentagon is 5. దీని నుంచి మరేమైనటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుందా? అంటే పోటీ పరీక్షలో వేరే రకంగా అడగడానికి అవకాశం ఉందా? ఒకసారి గమనించండి. అంటే ఏ బహుభుజిలో కర్ణాల సంఖ్య భుజముల సంఖ్యకు సమానంగా ఉంటుంది అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ఇన్ విచ్ పాలిగాన్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ టు ఇట్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్. అంటే ఓన్లీ ఒక పాలిగానే ఉండండి. ఆ పాలిగాన్ ఏంటంటే మీకు తెలుసు, అది పంచభుజిలో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే పంచభుజిలో దాని యొక్క భుజాల సంఖ్య 5, కర్ణాల సంఖ్య 5. కర్ణాల సంఖ్య భుజాల సంఖ్యకు సమానమయ్యే బహుభుజి అంటే పంచభుజి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము మరొక సమస్యను చేద్దాం. 10 భుజములు కలిగిన బహుభుజిలోని కర్ణముల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ 10-sided పాలిగాన్. అంటే 10 భుజాలంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకు n = 10గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సమస్యను మనం ఎలా చేస్తామంటే n = 10. ఇప్పుడు మరొకసారి మనం ఈ సూత్రాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు మనకు కర్ణముల సంఖ్య n ఇంటూ n మైనస్ 3/2, 10 ఇంటూ 7/2 అంటే 35. 35 కర్ణాలు వస్తాయి. సో ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. అంటే రకరకాలుగా పంచభుజి, షడ్భుజి, అష్టభుజి, తర్వాత అదేవిధంగా 9-sided, 10-sided, 12-sided, 15-sided. సో ఈ విధంగా మీరు మార్చుకుంటూ n = విలువ ఇచ్చుకుంటూ పోతే n ఇంటూ n మైనస్ 3/2 అనే సూత్రం ద్వారా కర్ణాల సంఖ్య కనుక్కోవచ్చండి. సో ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, బహుభుజులకు సంబంధించినవి మనకు పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉంది. ఈ ఆకారం ఏ రూపంలో ఉందండి? ఎస్, మీరు కరెక్ట్ అండి. ఈ ఆకారం ఒక నక్షత్ర ఆకారంలో ఉంది, అంటే ఒక స్టార్ రూపంలో ఉంది. సో దీన్ని స్టార్ అంటారు. ఇప్పుడు ఈ స్టార్ ఆకారంలో ఉన్నటువంటి యొక్క పటములో మనకు కోణాలు, అంతర కోణాల మొత్తంగా అడిగింది అనుకోండి, ఏ విధంగా కనుక్కోవాలి? దానికి ఏమైనా షార్ట్కట్ ఉందా? ఒకసారి మనం గమనిద్దాం. దీన్ని ఏ, దీన్ని బి, సి, డి, ఈ, ఎఫ్. సో ఇక్కడ లెక్క పెట్టండి, మనకు ఎన్ని కోణాలు ఉన్నాయో? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇక్కడ దీనికి సూత్రాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే కోణాల మొత్తానికి n-4 ఇంటూ 180 degrees. అంటే ఇక్కడ n అంటే చూడండి ఒకసారి, మనకు 1, 2, 3, 4, 5, 6. సో 6 - 4 ఇంటూ 180. సో దిస్ ఈజ్ 2 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్ టు 360. ఈ విధంగా కనుక్కోవచ్చు. అదేవిధంగా మరొకటి చూద్దాం. మరొక స్టార్ను గమనిద్దాం. ఇప్పుడు ఈ స్టార్లో మనకు కోణాల మొత్తం ఎంత అంటే అంతర కోణాల మొత్తం. ఇప్పుడు దీన్ని ఏగా, దీన్ని బిగా, దీన్ని సి, దీన్ని డి, దీన్ని ఈగా భావించామనుకోండి. ఇప్పుడు దీనికి కూడా కోణాల మొత్తము, కోణముల మొత్తము. సూత్రం చూడండి, n-4 ఇంటూ 180. లెక్కించండి. 1, 2, 3, 4, 5. 5 - 4
ఇంటూ 180. 5 - 4 1 కాబట్టి మనకు 180 డిగ్రీస్ వస్తుందండి. సో ఈ విధంగా మనము పోటీ పరీక్షలో ఇచ్చినటువంటి స్టార్లోని అంతరకోణాల మొత్తం కనుక్కోవడానికి కూడా మనకు షార్ట్ కట్ ఉంది. మీరు గమనించవలసిన షార్ట్ కట్ ఏంటంటే ఈ షార్ట్ కట్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. గమనిస్తున్నారా? సో ఈ విధంగా మనము బహుభుజులకు సంబంధించింది, అదేవిధంగా స్టార్కు సంబంధించిన సమస్యలు మనం సాధించవచ్చు. త్రిభుజము ఏబీసీలో బీసీకి సమాంతరంగా మనం డిఈ అనేటువంటి యొక్క రేఖను గీద్దాం. డిఈ సమాంతరంగా ఉన్నాయి. దీనిని తేల్ సిద్ధాంత ప్రకారము డిఈ సమాంతరము బీసీ అయితే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని రాయవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ త్రిభుజము ఏడిఈ స్వరూపము త్రిభుజము ఏబీసీ స్వరూపం అవుతుంది. సో అదేవిధంగా ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయితే డిఈ సమాంతరం బీసీ అంటే దీని యొక్క విపర్యం కూడా సత్యమే. దీని యొక్క విపర్యం కూడా మనకు సత్యమని చెప్పవచ్చు. సో అదేవిధంగా లంబకోణ త్రిభుజం తీసుకున్నట్లయితే దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి. లంబకోణ త్రిభుజం ఇది ఏ, ఇది బి, ఇది సి. లంబకోణ త్రిభుజంలో దీన్ని కర్ణం అంటాము సిని, ఈ పక్కన భుజాలు ఏబీలు. మనకు పైథాగర సిద్ధాంత ప్రకారము సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఒక సంబంధం. ఇది పైథాగర సిద్ధాంతం. అదేవిధంగా బి నుండి సి పైకి ఒక లంబాన్ని గీద్దాం. ఒక లంబాన్ని గీద్దాం. ఈ బీసీని పి అనుకుందాం. మనకు డి. దీనిలో మరొక సంబంధము పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిడి ఇంటూ ఏడి 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. సో ఇవన్నీ కూడా మనం సమస్యలు సాధించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇది 1వ త్రిభుజము, 2వ త్రిభుజము, పెద్ద త్రిభుజాన్ని కనుక 3వ త్రిభుజం అనుకున్నట్లయితే త్రిభుజం 1 సిమిలర్ టు త్రిభుజం 2 సిమిలర్ టు త్రిభుజం 3 ఈ విధంగా కూడా రాయవచ్చు. సో మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే త్రిభుజము ఏబిసి స్వరూపము త్రిభుజము డిఈఎఫ్ అయితే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై ఎఫ్ఏ. ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. దీని ద్వారా మనం కొన్ని సమస్యలు సాధించడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా మనకు ఇక ఈ రెండు సమాంతరాలు ఇది సమాంతర చతుర్భుజం అంటారు. దీనిని దీర్ఘ చతురస్రం అంటారు. చతురస్రము, రాంబస్. దీనిలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఒక్కొక్క కోణం 90 డిగ్రీలకు సమానం ఉంటుంది. దీనిలో ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. ఒక్కొక్క కోణం 90 డిగ్రీలు. దీంట్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కర్ణాలు సమానంగా ఉండవు. ఇక్కడ కర్ణాలు సమానంగా ఉంటాయి.
కర్ణాలు సమానంగా ఉంటాయి. ఇవి సమద్వికరణ చేసుకుంటాయి. ఈ రెండిట్లో లంబ సమద్వికరణ చేసుకుంటాయి. సో ఈ నియమాన్ని ఒకసారి మీరు చతుర్భుజాలకు సంబంధించినటువంటి అధ్యాయానికి సంబంధించిన భావనలు ఒకసారి మీరు మీకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ కానీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కానీ వాటి ద్వారా నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానివల్ల మీకు ఏంటంటే పోటీ పరీక్షల్లో ఎలాంటి సమస్యలైనా సరే చాలా సులభంగా సాధించడానికి అవకాశం ఉంది. ఒకసారి మనము వృత్తానికి సంబంధించినటువంటి ఒక అంశాల గురించి మనం నేర్చుకుందాం. ఒక తలములో ఈ విధంగా ఉన్నటువంటి స్క్రీన్పై కనిపిస్తున్న విధంగా ఉన్నటువంటి యొక్క సరళ వక్రాన్ని స్మూత్ కర్వ్ను వృత్తము అని అంటారు. దీన్ని వృత్త కేంద్రము అంటారు. దీనిని వృత్త కేంద్రము సాధారణంగా ఓతో సూచిస్తారు. ఓ వృత్త కేంద్రము. సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు వృత్తం పైన ఒక బిందువు తీసుకుందాం. దీన్ని పి అందాం. ఓపిని కలుపుదాం. వృత్త కేంద్రము నుండి వృత్తముపై గల బిందువు గల దూరాన్ని ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. దాన్ని వ్యాసార్థము అని అంటారు. అంటే ఇక్కడ ఓపిని ఓ నుండి పీక్ గల దూరాన్ని వ్యాసార్థము అంటారు. రేడియస్ దీనిని స్మాల్ ఆర్తో సూచిస్తారు. మరొక వృత్తం తీసుకుందాం. వృత్తం పైన రెండు బిందువులు గుర్తిద్దాం. ఈ రెండు బిందువులను కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీద్దాం. దీన్ని ఏ, దీన్ని బి. ఏబిని ఇక్కడ జ అంటారు. జ దీన్నే కార్డ్ అంటారు. ఉదాహరణకు వృత్త కేంద్రము గుండా గీసినటువంటి యొక్క జ తీసుకుందాం. దీన్ని ఏ బి అనుకుందాం. ఇక్కడ ఏబిని ఏమంటారంటే వ్యాసము అంటారు. డయామీటర్ అంటారు. డయామీటర్. మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే డయామీటర్ను డి అనే అక్షరంతో సూచిస్తారు. ఇప్పుడు ఓబి ఓఏ సమానం కాబట్టి ఆర్ దీన్ని ఆర్ అనుకున్నట్లయితే ఇప్పుడు వ్యాసము ఏబి అనేది 2r అవుతుంది. సో ఏబిని మనం డితో సూచించినట్లయితే డి ఈజ్ ఈక్వల్ టు 2r. అదేవిధంగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2 అని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మరొక వృత్తాన్ని మనం గమనిద్దాం. వృత్తము పైన ఏ బి అనే బిందువులు గుర్తించండి. ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే గడియారం ముళ్ళకు వ్యతిరేక దిశలో చూసినట్లయితే ఈ ఏ నుంచి బి భాగాన్ని ఏమంటారంటే చాపము అంటారు. దీన్ని ఇలా సూచిస్తారు. ఏబి చాపము. దీన్నే ఏమంటారంటే ఆర్క్ అంటారు. ఆర్క్. మరి ఇటు నుంచి కూడా ఉంటుంది కదండి, దాన్ని బిఏ చాపము అంటారు. బిఏ చాపము. మరి ఈ రెండు చాపాల మధ్య తేడా ఏమిటండి అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఏబిని అల్పచాపము అంటారు. ఇక్కడ బిఏని అధిక చాపము అంటారు. అధిక చాపము. ఇక్కడ దిస్ ఈస్ అల్పచాపము, అధిక చాపము. సో ఉదాహరణకు అదేవిధంగా మరొక వృత్తాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ వృత్తంలో ఈ పూర్తి భాగాన్ని దీన్ని చుట్టుకొలత, వృత్తపు చుట్టుకొలత అంటారు. దాన్నే ఏమంటారంటే పరిధి అంటారు. పరిధి. దాన్ని సర్కంఫరెన్స్ అంటారు. దీన్ని సితో సూచిస్తారు. వృత్త కేంద్రం గుండా అతిపెద్ద జా గీసామనుకోండి, లాంగెస్ట్ కార్డ్, దట్ ఈస్ మనకు వ్యాసం అని తెలుసు. ఇది రెండు సమభాగాలుగా చేస్తుంది.
అంటే దీన్ని సగభాగాలుగా, ఈ భాగాన్ని అర్ధవృత్తము అంటారు. అర్ధవృత్తము, సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే ఈ విధంగా ఉంటుంది. సెమీ సర్కిల్. దీన్ని ఛేదనం చేద్దాం. ఈ ఛేదనం చేసినటువంటి దాన్ని ఏమంటారంటే సెక్టార్ అంటారు. సెక్టార్. సెక్టార్. ఈ కోణాన్ని తీటా అనుకున్నట్లయితే దాన్ని సెక్టార్ కోణము అంటారు. సెక్టోరియల్ యాంగిల్. సెక్టార్ కోణం అంటే ఈ సెక్టార్ ఎలా ఏర్పడుతుందండి? చాపము రెండు వ్యాసార్థాల చేత ఏర్పడేదాన్ని ఏమంటారంటే సెక్టార్ అంటారు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఒక రంగుతో ఛేదనం చేద్దాం. ఈ ప్రాంతాన్ని మరొక రంగుతో ఛేదనం చేద్దాం. పూర్తిగా మీరేం గమనించారు? ఇప్పుడు ఈ ఎరుపు రంగు కలిగినటువంటి యొక్క ప్రాంతాన్ని అల్ప వృత్తఖండము అంటారు. దాన్ని స్మాలర్ సెగ్మెంట్ అంటారు. నెక్స్ట్ ఈ కలర్ దాన్ని అధిక వృత్తఖండం. అధిక వృత్తఖండం. నెక్స్ట్ దీన్ని అల్ప వృత్తఖండము అంటారు. అల్ప వృత్తఖండం అంటారు. ఇప్పుడు ఒక వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండించుకుంటూ పోయే రేఖని ఏమంటారు అది తెలుసుకుందాం. ఇది రెండు బిందువుల వద్ద ఖండించింది, ఒకటి P వద్ద, ఒకటి Q వద్ద. ఇప్పుడు ఈ L అనే రేఖ అనుకుందాం. ఈ L అనే రేఖను ఛేదన రేఖ, దీన్ని సీకెంట్ లైన్ అంటారు. సీకెంట్ లైన్. ఉదాహరణకు ఈ రేఖ వృత్తాన్ని ఒక బిందువు దగ్గర స్పర్శించుకుంది అనుకుందాం. అప్పుడు ఈ L అనే రేఖను ఇక్కడ స్పర్శ రేఖ అంటారు. స్పర్శ రేఖ అంటారు. స్పర్శ రేఖను ట్యాంజెంట్ అంటారు. ట్యాంజెంట్. P వద్ద స్పర్శించినట్లయితే ఈ P బిందువును స్పర్శ బిందువు అంటారు. స్పర్శ బిందువు. దీన్నే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. దీనిపైన మనకు ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ప్రశ్న? వృత్త కేంద్రము నుండి దీనిపైకి స్పర్శరేఖపైకి గీసినటువంటి వ్యాసార్థము R అనేది ఈ విధంగా ఉంటుంది. OP ఎల్లప్పుడూ స్పర్శరేఖకు లంబంగా ఉంటుంది. స్పర్శరేఖకు లంబంగా ఉంటుంది. సో అదేవిధంగా ఇంతవరకు మనము వృత్తాల గురించి చర్చించుకోవడం జరిగింది. కాబట్టి వచ్చే తరగతిలో వృత్తానికి సంబంధించినటువంటి స్పర్శరేఖలు ఏ విధంగా ఉంటాయి, ఆ స్పర్శరేఖలు మనం ఏ విధంగా గీయవచ్చు, అదేవిధంగా రెండు వృత్తాలు తీసుకున్నట్లయితే ఆ రెండు వృత్తాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క పొజిషన్ అవి ఏ విధంగా ఉంటాయి, వాటికి కూడా స్పర్శరేఖలు ఏ విధంగా గీయవచ్చు, వాటి యొక్క రకాల గురించి వచ్చే తరగతిలో మనం నేర్చుకుంటూ ఈ రేఖాగణితం సంబంధించినటువంటి యొక్క ప్రశ్నలు మనం సాధించడానికి ప్రయత్నం చేద్దాం. సో తదుపరి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.